గట్టిగా కావడం వల్ల నేను చెప్పి కొద్దిగా తగ్గించి కొద్దిగా పెంచి నోస్ స్ప్రింగ్ లాగా కొద్దిగా లోనికి వచ్చి నోస్ స్ప్రింగ్ లాగా కావాలన్నా. సో నీకు ఇంప్లాంట్ అన్నది పెడతామమ్మా. సిలికాన్ ఇంప్లాంట్ అన్నది ముక్కు లోపల ఇక్కడ పెడితే నీకు ఇది ఎత్తు అవుతుంది, ఇవి కూడా తగ్గుతాయి. తగ్గి చేయడానికి సర్జరీ చేయించుకోవాలి. ఓకే, నువ్వు సర్జరీ చేయించుకున్నప్పుడు ఇక్కడ చిన్న కట్టించి కుట్లే నీకు కనబడవు, అంతా లోపలికి వెళ్ళిపోతాయి. బాగా వాపు ఒక నెల 2 నెలలు ఉంటుంది. గ్రాడ్యువల్గా వాపు తగ్గిపోయిన తర్వాత నీకు నోజ్ రిజల్ట్ కనిపిస్తుంది. వాపు ఎక్కువగా ఉంటుంది సార్, కొద్దిగా ఉంటుంది అది. ఓకే, అలా ఇది లోపలికి వెళ్తుంది. ఇక్కడ కొద్దిగా లెగుస్తుంది, ప్లస్ ముక్కు కూడా కొద్దిగా లెగుస్తుంది, కొద్దిగా సూదిగా వస్తుంది దీని మీద. ఓకే, రైనోప్లాస్టీ అన్నది ముక్కు మీద చేసే సర్జరీ. ఇంకేంటంటే ముక్కు వంకరగా ఉన్నా, లేకపోతే ఇవి నాస్ట్రిల్స్ వెడల్పుగా ఉన్నా, లేకపోతే నేజల్ బ్రిడ్జ్ లోపలికి ఉన్నా, ముక్కు చప్పిడిగా ఉన్నా, ఇవన్నీ కండిషన్లో రైనోప్లాస్టీ చేస్తాం. ఇంకా కొంతమంది తొర్రి పెదివి, తొర్రి గొంతు ఉన్నోళ్ళు కూడా ముక్కు అబ్నార్మల్గా ఉంటుంది, వాళ్ళకు కూడా రైనోప్లాస్టీ అన్నది చేస్తాం. ఇది చేయడం వల్ల ముక్కు కరెక్ట్ అవుతుంది, అందంగా వస్తుంది. కొంతమంది అమ్మాయిలకు కూడా ఇంకా అందం పెంచుకోవడానికి చేయించుకుంటారు రైనోప్లాస్టీ. కొద్దిగా ముద్దుగా ఉన్న ముక్కుని సూదిగా చేయించుకోవడం వల్ల అందం పెరుగుతుంది. సో వాళ్ళ మెంటల్ స్టేటస్ కూడా పెరుగుతుంది. దానివల్ల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఇది అప్లిఫ్ట్ ఇన్ పబ్లిక్ అన్నీ వస్తాయి. కాబట్టి ఎక్కువ మంది చేయించుకుంటుంటారు. రైనోప్లాస్టీ చేసిన తర్వాత ప్యాక్స్ పెడతాం, అంటే గాజ్ పీసులు పెడతాం. 2 రోజులు గాలి నోటితోనే తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ప్రాబ్లం ఉండదు. 3వ రోజు ముక్కులో ఎప్పుడైతే ప్లగ్స్ తీసేస్తామో అప్పుడు ఫ్రీగా ఇది ఊపిరి పీల్చుకోవచ్చు. దీని తర్వాత ఒక వారం రోజుల తర్వాత లోపల వేసిన కుట్లు తీసేస్తాం. ఆ కుట్లు ఏమీ ఆపరేషన్ చేయించుకున్నట్టు పైకి ఏమీ తెలియదు. తర్వాత కుట్లు వారం రోజులు తీసిన తర్వాత ఆపరేషన్ చేసుకున్నారా అన్న సందేహం బయట చూసిన వాళ్ళకి ఎవరికి రాదు.